ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో ఫోర్త్ సర్గం. ఇక్కడ విశ్వామిత్రుడు యొక్క రాక, అలాగే రామలక్ష్మణులు ఆయన వెంట విశ్వామిత్రుడు వెంట వెళ్ళటం, అలాగే అక్కడ తాటకను ఉద్ధరించటం గురించి చెప్పబడి ఉన్నాయి. శ్రీ మహాదేవ ఉవాచ కదాచిత్ కౌశికో భాగ్యాదయోధ్యాం జ్వలన ప్రభః ద్రష్టుం రామం పరత్మానం జాతం జ్ఞాత్వా స్వమాయయా. శ్రీ మహాదేవుడు ఇలా పార్వతీదేవికి చెప్తున్నాడు. పరమాత్ముడు తన మాయ చేత రాముడు అంటే మానవ అవతారంలో అవతరించాడని తెలుసుకుని అగ్నిలాగా తేజస్సుతో ఉన్న ఆ విశ్వామిత్ర మహర్షి ఒకనాడు ఆ స్వామిని దర్శించుకోవటానికి అయోధ్య నగరానికి వచ్చాడు. దృష్ట్వా దశరథో రాజా ప్రత్యుత్థాయాచిరేణ తు వసిష్ఠేన సమాగమ్య పూజయిత్వా యథావిధి. ఆయన్ని చూడగానే మహారాజైన దశరథుడు తన ఆసనం నుంచి లేచి దిగివచ్చి తన కుల గురువైన వశిష్ఠుల వారితో సహా కలిసి ఎదురు వెళ్ళి మరి ఆయనకి స్వాగతం పలికి విధి విధానంగా ఆ విశ్వామిత్రుని పూజించుకున్నారు. అభివాద్య మునిం రాజా ప్రాంజలిర్భక్తి నమ్రదీహి కృతార్థోస్మి మునీంద్రాహం త్వదాగమన కారణాత్. పూజించుకున్న తర్వాత దశరథ మహారాజానికి నమస్కరించి భక్తి ప్రపత్తులతో కూడిన చిత్తంతో ఆయనతో, ఓ మునీంద్ర, మీ శుభప్రదమైన రాకతో నేను కృతాకృత్యుడిని అయిపోయాను. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు సాధారణంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళరు. ఏదో ఒక మళ్ళీ దైవ కార్యం ఒకటి ఉంటే తప్పితే మళ్ళీ లోకహితార్థమయ్యే క్రతువులు చేస్తూ ఉంటారు, స్వలాభం కోసం కాదు. అందుకని వాళ్ళ రాకతో కృతాకృత్యుడిని అయిపోయాను అన్నాడు. त्वद्विधायद्गृहं यान्ति तत्रैवायान्ति सम्पदः यदर्थमागतोऽसि त्वं ब्रूहि सत्यं करोमि तत्. మీ వంటి మహానుభావులు ఒక పాద స్పర్శ తగిలి నా గృహము పావనమైపోయింది, అలాగే ఇక్కడ నా ఇంటికి సకల సంపదలు కూడా వచ్చి చేరుకుంటాయి. శుభప్రదమైన మీ రాక కారణాన్ని నేను తెలుసుకోవాలంటున్నాను అన్నాడు. పోనీ తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. అడిగి సమాధానం చెప్పేదాకా వేచున్నాడంటే వేచి ఉండలేదు. వెంటనే నేను మీ ఆజ్ఞను తప్పకుండా శిరసా వహిస్తాను, నేను సత్యమే పలుకుతున్నానంటే ఏది కావాలో ఎందుకు వచ్చారో అది చెప్పకముందే మాట ఇచ్చేశారు దశరథ మహారాజు. మీరు ఏది చెప్తే అది నేను చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను, పైగా నేను సత్యాన్ని అంటే అది నిజమే మాట్లాడుతున్నాను, అది అబద్ధం ఏమీ లేదు అన్నాడు. విశ్వామిత్రోపి తం ప్రీతః ప్రత్యువాచ మహామతిః అహం పర్వాణి సంప్రాప్తే దృష్టాయుష్టుం సురాన్ పితృన్. దశరథ మహారాజు మాట్లాడిన మాటలకి మహాత్ముడైన విశ్వామిత్రుడు ఎంతో ఆనందంతో మళ్ళీ ఆ దశరథ మహారాజుకి ఇలా చెప్తున్నాడు. రాజా, పర్వ సమయాల్లో నేను ఎప్పుడు కూడా దేవతలకి పితృలకి ఆ గణములకి సంతృప్తి పరచడానికి యజ్ఞం అన్నది నేను ప్రారంభిస్తాను. యథారభే తథా ధేత్యా విఘ్నం కుర్వంతి నిత్యసః మారీచశ్చ సుబాహుశ్చ పరే చానుచరాంస్తయోః. ఈ యజ్ఞం నేను ఆరంభిస్తుంటే అదే సమయంలో మారీచుడు సుబాహుడు అని ఇతర అనుచరులతో ఆ దైత్య గణములతో కలిసి అక్కడికి వచ్చిన ఆ యజ్ఞానికి విఘ్నాలు కలగజేస్తూనే ఉన్నారు, అంటే దాన్ని పూర్తి అవ్వనివ్వట్లేదు. అతస్త్వాయోర్వధార్థాయ జ్యేష్ఠం రామం ప్రయచ్చ మే లక్ష్మణేన సహ భ్రాత్ర తవ శ్రేయో భవిష్యతి. అందువల్లనే వారిని వధించడానికి నువ్వు నీ పెద్ద కొడుకైన రాముణ్ణి ఆయన సోదరుడైన లక్ష్మణుడితో సహా నాతో పంపించు. దీనివలన నీకు కూడా పరమశుభాలు కలుగుతాయి అన్నాడు. వసిష్ఠేన సహా మంత్ర ధీయతాం యది రోచతే పప్రచ్చ గురుమేకాంతే రాజా చింతాపరాయణః. ఈ మాట వినేసరికి దశరథ మహారాజుకి గుండెల్లో రాయి పడిపోయినట్టుగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అడగకుండానే ప్రమాణం చేశాడు, మీరు ఏది అడిగితే అది నేను చేయటానికి సిద్ధం అని కూడా చెప్పాడు. పైగా ఆ విషయాన్ని కావాలంటే మీ కులగురువు అయిన వశిష్ఠుల వారితో సంప్రదించి దానికి తగ్గట్టుగా సముచితం అనిపిస్తే ఆ ఇద్దరిని కూడా నాతో పంపించండి, వాళ్ళని నాకు అప్పగించండి అని చెప్పాడు. కిం కరోమి గురు రామం త్యక్తుం నోత్సహతే మనః బహువర్ష సహస్రాంతే కష్టేనోత్పాదితాః సూతాః.
విశ్వామిత్రుడు మాటలు విని ఇలా బాధకి లోబడిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని కులగురువుని పక్కకు తీసుకొచ్చి ఏకాంతంలో ఆ వశిష్ఠులు వారిని ఆ దశరథ మహారాజు ఇలా అడుగుతున్నాడు, గురువైద్య, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, ఎన్నో కష్టాలు ఇలా ఒడిదుడుకులు తట్టుకున్న తర్వాత నాకు దైవ సామానులైన ఈ నలుగురు కుమారులు నాకు కలిగారు కదా. చత్వారో అమరతుల్యాస్తే తేషాం రామో అతివల్లభః రామస్త్రీతో గచ్చతి చేన్న జీవామి కథంచన. వీరిలో నాకు రాముడు అంటే ఇంకా ప్రియమైన వాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రాముడు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనే. రాముడిని వెంట పంపటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. రాముడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఏ విధంగా కూడా జీవించలేను కదా. प्रत्याख्यातो यदि मुनिः शापं दास्यत्य संशयः कथं श्रेयो भवेन्मह्याम सत्यं चापि न स्पृशेत्. నేను ఆ ముని మాటలకు అంగీకరించకపోతే తప్పకుండా ఆయన నన్ను శపించేస్తాడు. పైగా నాకు అసత్య దోషం కూడా అంటుకుంటుంది. ఎందుకంటే ఆయన అడక్కముందే మీరు ఏది చెప్తే అది చేయటానికి సిద్ధం అన్నాడు. పైగా నేను చెప్పేది సత్యం అన్నాడు. ఇప్పుడు అది అబద్ధం అయిపోతుంది. అందుకని నాకు మేలు కలిగేలాగా ఏదో ఒక మంచి ఉపాయం మీరే నాకు చెప్పండి అని దశరథుడు వశిష్ఠుల వారిని వేడుకుంటాడు. వశిష్ఠ ఉవాచ శృణు రాజన్ దేవగుహ్యం గోపనీయం ప్రయత్నతః రామో న మానుషో జాతః పరమాత్మా సనాతనః. వశిష్ఠుల వారు మళ్ళీ ఆ దశరథ మహారాజుకు చెప్తున్నాడు, రాజా, దేవతల చేత కూడా గుప్తంగా ఉంచబడిన దైవ రహస్యమైన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయట పెట్టకూడదు. ఈ రాముడు మానవుడు కాదు, సాక్షాత్తు పురాణ పురుషోత్తముడైన ఆ పరమాత్ముడే మాయ చేత ఈ రూపంలో అవతరించాడు అని. భూమిర్భారావతారాయ బ్రహ్మణా ప్రార్థితః పురా స ఏవ జాతో భవనే కౌసల్యాయాం తవానగా. ఈ పుణ్యశ్లోకుడా, పూర్వకాలంలో బ్రహ్మదేవుడు భూభారాన్ని తొలగించటానికి భగవంతుణ్ణి ప్రార్థించగా దాన్ని పూర్తి చేయటం కొరకే ఆ పరమాత్మ నీ ఇంట ఆ కౌసల్యాదేవి గర్భంలో జన్మించాడు. త్వం తు ప్రజాపతిః పూర్వం కశ్యపో బ్రాహ్మణः సూతः కౌసల్యా చాదితిర్ దేవమాత పూర్వం యశస్విని భవంతౌ తప ఉగ్రం వై తే పాదే బహువత్సరం. నీవు కూడా సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నువ్వు బ్రహ్మపుత్రుడువైన కశ్యప ప్రజాపతివి. యశస్వి అయిన నీ భార్య అయిన కౌసల్య దేవమాత అయిన అదితి. ఆ సమయంలో మీరిద్దరూ కూడా లౌకిక విషయాలకి అతీతమైగా ఈ సాంసారిక విషయ భోగాలను పూర్తిగా వదిలిపెట్టి అనేక సంవత్సరాలు ఆ పరమాత్మను, ఆ విష్ణుని పూజించుకున్నారు అని. అగ్రమ్య విషయో విష్ణు పూజా ధ్యానేక తత్పరో తదా ప్రసన్నో భగవాన్ వరదు భక్తవత్సలః. ఇంతలాగా లౌకికంగా కాకుండా మళ్ళీ ఆ పరమార్థ విషయాల్ని, ఆ యథార్థ తత్వాన్ని తెలుసుకుని అంత ఏకాగ్ర చిత్తులై అన్ని సంవత్సరాలు భార్యాభర్తలు కూడా ఆ పరమేశ్వరుని పూజించుకున్న కారణంగా, ధ్యానంలో తత్పరులే అంత కఠోరమైన తపస్సును కూడా ఆచరించిన కారణంగా అప్పుడు కాలాంతరంలో భక్తవత్సరుడైన ఆ పరమాత్మ, వరప్రదాత అయిన ఆ పరమాత్మ, ఆ విష్ణువే మీ ఎడల ప్రసన్నమై మీకు ప్రత్యక్షమయ్యాడు. వృణీష్వ వరమిత్యుక్తే త్వం మే పుత్రో భవామల ఇతి త్వయా యాచితోऽసో భగవాన్ భూతభావనః. తథేత్యుక్త్వాద్యా పుత్రస్తే జాతో రామః స ఏవ హి శేషస్తు లక్ష్మణో రాజన్ రామమేవాన్వపపద్యత. అప్పుడు అతడు మిమ్మల్ని వరం కోరుకోమని అన్నాడు. అంతటా మీరు ఆ పరమాత్మతో, హే నిరంజన, మీరు మాకు పుత్రుడిగా జన్మించాలి అని స్వామిని ప్రార్థించారు. అప్పుడు ఆ స్వామి అలానే అని మీకు వరాన్ని ఇచ్చాడు. తదాస్తు అన్నాడు. అందుకే ఆ విష్ణువే, ఆ పరమాత్మయే ఇప్పుడు మీకు పుత్రుడిగా జన్మించాడు. మీ కుమారుడైన రాముడు సాక్షాత్తు ఆ విష్ణువే కానీ వేరు కాదు. ఆ విష్ణుమూర్తికి శయ్యగా ఉండే ఆ ఆదిశేషుడే లక్ష్మణుడుగా అవతరించాడు, ఆ ప్రభువుని అనుసరించాడు అని చెప్పాడు.
जातो भरतशत्रुघ्नो शङ्खचक्रे गदाभृतः योगमायापि सीतेति జాతా జనకనందిని. పరమాత్ముడైన గదాధరుడు యొక్క శంఖచక్రాలే భరత శత్రుఘ్న రూపంలో అవతరించారు. యోగమాయ ఆ జనకుని ప్రియమైన కూతురుగా సీతగా ప్రకటింపబడింది. विश्वामित्रोऽपि रामाय तां योजयितुमागतः एतद्गुह्यातमं राजान् न వక్తవ్యం కదాచన. ఇప్పుడు ఈ విశ్వామిత్రుడు రాముడితో సీతను కలపటానికే ఇక్కడికి వచ్చాడు. అందుకే రాజా, ఈ రహస్యాన్ని అత్యంత రహస్యంగా ఉంచండి, గోపనీయమైనది, దీన్ని ఎవరికీ చెప్పకూడదు అన్నారు. అతః ప్రీతేన మనసా పూజయిత్వాధా కౌశికం ప్రేషయస్వ రామనాథం రాఘవం సహ లక్ష్మణం. ఇప్పుడు ఆ రహస్యమంతా కూడా మీకు అర్థమైంది కాబట్టి నేనిప్పుడు చెప్పేది మీరు చాలా ఆనందంగా ప్రసన్న చిత్తంతో విశ్వామిత్రుని సత్కరించి లక్ష్మీపతి అయిన ఆ రాముణ్ణి లక్ష్మణుడితో కలిసి ఆ మునీంద్రుల వెంట ఆనందంగా పంపించండి అన్నారు. वसिष्ठेनैव मुक्तस्तु राजा दशरथस्तदा కృతాకృత్యామివాత్మానం మేనే ప్రమోదితాంతరః. వశిష్ఠుల వారి మాటలు విని రామావతార రహస్యాన్ని తెలుసుకున్న మహారాజైన దశరథుడు తన అంతరంగంలో ఆనందంతో పొంగిపోతూ ఉన్నాడు. తనని తాను కృతార్థుడు అన్నగా తలస్తున్నాడు. ఎందుకు అంటే నిజంగా పరమాత్మ అంశతో ఉద్భవించడమే ఎక్కువ, అలాంటిది పరమాత్మే స్వయంగా తనకి పుత్రుడిగా వచ్చాడు అని. आहूय राम रामेति लक्ष्मणेति च सादरम् आलिङ्ग्य मूर्ध्यावग्राय కౌశికాయ సమర్పయేత్. ఈ వెంటనే ఆనందంగా ఆదరంతో రామ లక్ష్మణ అని వారిని పిలిచి ఆ ఇద్దరు సోదరుల్ని దగ్గర రావటంతో చూసి వారి హృదయానికి ఈయన తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ శిరస్సు మీద ముద్దాడి సాధారణంగా వారిని విశ్వామిత్రుడికి అప్పజెప్పాడు దశరథ మహారాజు. తతో అతిహృష్టో భగవాన్ విశ్వామిత్రః ప్రతాపవాన్ ఆశీర్భరభినంద్యాత ఆగతో రామలక్ష్మణో. అప్పుడు ఎంతో ప్రతాపవంతుడు భగవానుడైన విశ్వామిత్రుడు వెంట ఆ పరమాత్మ వెళుతూ ఉన్నాడు. ఇంతని విశ్వామిత్రుడు కూడా చాలా ఆనందంగా వాళ్ళని ఆశీర్వాదం ఇచ్చి అభినందించాడు. గృహీత్వా చాపతూనీర బాణఖడ్గధరౌ యయౌ కించిద్దేశమతిక్రమ్య రామమాహూయ భక్తితః. ధనుర్బాణాలు, ఎందుకంటే అంబుల పొద బాణాలు పెట్టుకుని ధనుస్సులు ఖడ్గాలు ఇవన్నీ ధరించి అక్కడికి వచ్చిన రామలక్ష్ముల్ని వెంట తీసుకుని అక్కడి నుంచి విశ్వామిత్రుడు బయలుదేరిపోయారు. దధో బలాం చాతి బలాం విద్యే ద్వే దేవ నిర్మితే యయోర్గ్రహణ మాత్రేణ క్షుత్క్షామాదిన జాయతే. ఇలా వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికీ కూడా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత భక్తితో రాముణ్ణి సంబోధించి దేవ నిర్మితములైన బల అతి బల అన్న విద్యలు వాళ్ళకి ప్రసాదించారు. వాటిని గ్రహించిన వారికి ఆకలి దాహం ఇట్లాంటి దుర్బలము మొదలైన బాధలేమి ఉండవు. తత ఉత్తీర్య గంగాం తే తాటక వనమాగమన్ విశ్వామిత్రస్తదా ప్రాహ రామం సత్య పరాక్రమం. తర్వాత వారు గంగా నదిని దాటి తాటక వనమునందు ప్రవేశించారు. అప్పుడు విశ్వామిత్రుడు సత్య పరాక్రముడైన రాముడితో ఇలా చెప్తున్నారు. అత్రాస్తి తాటకా నామ రాక్షసి కామరూపిణి బాధతే లోకమఖిలం జహి తామ విచారయన్. ఇక్కడ ఇచ్ఛానుసారంగా రూపాలు మార్చుకు తిరిగే ఒక కామరూపిణి అయిన తాటక అన్న పేరు గల ఒక రాక్షసి నివసిస్తున్నది. ఆ రాక్షసి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ బాధిస్తున్నది. అందుకే నువ్వు ఎటువంటి సంకోచాలు పెట్టకుండా ఆవిడ్ని చంపేసేయి అని చెప్పాడు. తతేతి ధనురాధాయ సగుణం రఘునందన టంకారమకరోత్తేన శబ్దేన పురయధ్వనం. అప్పుడు ఆ రఘురాముడు సరే అని చెప్పాడు. తన ధనుస్సుని ఎక్కిబెట్టి ఆ నారిని బిగించి ఒక్కసారిగా టంకారం చేశాడు, ఆ శబ్దం చేశాడు. వెంటనే ఆ వనమంతా కూడా ఆ శబ్దమంతా కూడా వ్యాపించిపోయి నిండిపోయి ఉన్నది. తచ్చుత్వా సహమానాస తాటక ఘోర రూపిణి క్రోధ సమ్మూర్తి చ రామమభిషేచ
విద్రుత్రావా మేఘవతు. ఆ శబ్దం వినపడంగానే నల్లటి మబ్బుల్లాగా భయంకరమైన రూపంతో ఉన్న ఆ తాటకి దాన్ని సహించలేకపోయింది. అందుకని చాలా కోపంగా వచ్చేసింది, పిచ్చిదైపోయింది. ఇప్పుడు అది కారు మేఘంలాగా గర్జించుకుంటూ ఒక్కసారిగా రాముడి వైపుగా పరిగెత్తుకుంటూ వస్తుంది. తామేకేన శరేణాసు తాడయామాస వక్షసి పపాత విపీనే ఘోర వమంతి రుధిరం బహు. భగవానుడైన రాముడు వెంటనే దాని వక్షస్థలంలో ఒకే ఒక బాణాన్ని ఛేదించాడు. దానితో ఆ ఘోర రాక్షసి నెత్తురు కక్కుకుంటూ ఆ వనమునందే పడిపోయింది. తతో అతిసుందరీ యక్షి సర్వాభరణభూషిత శాపాత్ పిశాచతాం ప్రాప్త ముక్త రామప్రసాదతః. తర్వాత శాప వశమున అలా పిశాచ రూపంలో పొందిన ఆ తాటకి రాముడొక్క బాణంతో ఆ కృప వల్ల శాపం నుంచి విముక్తి పొందింది. అప్పుడు ఆమె సర్వ అలంకారాలతో విభూషితురాలై పరమ సౌందర్యవతి అయిన ఒక యక్షినిగా రూపం పొందింది. నత్వా రామం పరిక్రమ్య గత రామాజ్ఞయా దివం. అంతటా శ్రీరాముడికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి ఆ స్వామి ఆజ్ఞతో మళ్ళీ దివ్యలోకానికి వెళ్ళిపోయింది. తతో అతిహృష్టః పరిరభ్య రామం మూర్ధన్యావాగ్రయ విచింత్య కించిత్ సర్వాస్త్రజాలం సరహస్య మంత్రం ప్రీత్యాభిరామాయ దదౌ మునీంద్రః. అప్పుడు మునివరుడైన విశ్వామిత్రుడు ఎంతో ఆనందంతో తాటకను వధించిన శ్రీరామచంద్రుడికి గట్టిగా కౌగలించుకున్నాడు. అతని శిరస్సు మీద ముద్దు పెట్టుకుని శ్రీరామ లక్ష్మణులకు తాను గురువు కాగలిగిన తన సౌభాగ్యానికి ఎంతో పులకించిపోయాడు. అంటే నిజంగా గురువుగా ఎవరిని పడితే వాడిని స్వీకరించద్దు అని చెప్తారు, కానీ కొన్ని కొన్ని మాటలకి ఎలా అయితే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. సాక్షాత్తు ఆ పరమాత్మయే రాముడి రూపంలో ఉన్నాడు. పైగా ఈ రాముడి రూపంలో ఉన్న ఆ పరమాత్మ మాటి మాటికి గురువర్య గురువర్య అని ఆయన్ని సంబోధిస్తున్నాడు. అందుకుని ఆ గురువు భావనతో ఎంతైనా విద్య నేర్పించి ఎన్ని అయినప్పటికీ కూడా పరమాత్మ తన్ని పిలుస్తున్నాడని లోపల లోపల మురిసిపోతున్నాడు ఆ విశ్వామిత్రుడు. అందుకే ఆయన పొంగిపోతున్నాడు. అటు తర్వాత ఆ విశ్వామిత్రుడు అతి రహస్యమైన మంత్రాలతో సహా సకల అస్త్రాల్ని అన్నిటినీ కూడా ప్రేమతో సౌందర్య ఇక్కడ శ్రీరాముడికి సమర్పించుకున్నాడు. అంటే ఎవరికి సమర్పించుకున్నాడు? పరమాత్మకి సమర్పించుకున్నాడు. ఏ కార్యం కోసం అవతారంలో వచ్చాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఇవన్నీ కూడా తనకి ధారపోశాడు. అందుకే ఇక్కడ రావణుణ్ణి సంహరించటానికి, భూభారాన్ని హరించటానికి వచ్చాడు, శిష్టుణ్ణి రక్షించటానికి, దుష్టుని శిక్షించటానికి. అందుకే ఆ మహత్తరమైన దైవ కార్యం కోసం నా వంతు నేను సాయం చేసి కృతార్థుణ్ణవుతాను అనే ఆలోచనతోనే ఇలా ఆయన దగ్గర ఉన్న సమస్త అస్త్రాలు శస్త్రాలు మంత్రాలతో ప్రయోగించి ఆ రహస్యాలతో కూడుకున్నవన్నీ కూడా రాముడికి ప్రసాదించాడు ఆ దివ్య భావనతో. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో 4th సర్గ సంపూర్ణం.